తే ప్రార్థితాన్ వరాన్ సర్వాన్ ప్రాప్నువంతిహ రాఘవాత్ శ్రవణేన సురాహ సర్వే ప్రియంతే సంప్రశృణ్వతాం. వాల్మీకి రామాయణమును భక్తి శ్రద్ధలతో వింటే దేవతలందరూ సంతోషిస్తారు. ఈ ఇతిహాసాన్ని విన్నవారందరూ శ్రీరాముని అనుగ్రహంతో తమ కోరిన అన్ని వరాలను పొందుతారు. వినాయకాశ్చ శామంతి గృహే తిష్టంతి యస్య వై విజయేత మహీం రాజా ప్రవాసి స్వస్తిమాన్ భవేత్. విఘ్నాలను తొలగించే దేవుడైన శ్రీ వినాయకుడు శ్రీ రామాయణం ఉన్న ఇంట్లో నివసిస్తుంటారు. రామాయణం వినే రాజులు ప్రపంచాన్ని జయిస్తారు మరియు ఇంటి నుండి బయటికి వెళ్ళిన వారు సురక్షితంగా తిరిగి వస్తారు. శ్రియో రజస్వలాహ శ్రుత్వా పుత్రాన్ సూయురనుత్తమాన్ పూజయంచ పటంచే మమమితిహాసం పురాతనం సర్వపాపే ప్రముశ్చేత దీర్ఘమాయురవాప్నుయాత్. స్త్రీలు గర్భవతి కావడానికి ముందు రామాయణాన్ని వింటే ఉత్తములైన పుత్రులకు జన్మనిస్తారు. ఈ పురాతన ఇతిహాసాన్ని పూజిస్తే వాల్మీకి రామాయణ పుస్తకమును ఇంట్లో ఉంచుకొని రోజు ఒక పువ్వు ఉంచి నమస్కరిస్తే లేదా చదివితే అన్ని పాపాలు తొలగిపోయి వ్యాధి బాధలు లేకుండా దీర్ఘాయుష్కులై సంతోషంగా జీవిస్తారు. ప్రణమ్య శిరసా నిత్యం శ్రోతవ్యం క్షత్రియేర్ద్విజాత్ ఐశ్వర్యం పుత్రలాభస్య భవిష్యతి నా సంశయ. క్షత్రియుడు బ్రాహ్మణు నుండి రామాయణం వినడానికి ముందు ఎల్లప్పుడూ తల వంచి నమస్కరించాలి. అలాంటి క్షత్రియుడు రాజ్యాధికారాన్ని పొందుతాడు. రామాయణం వినేవారికి భవిష్యత్తులో ఐశ్వర్యం, మంచి పుత్ర సంతానం కలుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. రామాయణమిదం కృత్స్నం శృణ్వతః పఠతః సదా ప్రియతే సతతం రామః సహి విష్ణుః సనాతనః. ఆదిదేవో మహాబాహుర్హరిర్నారాయణః ప్రభుః సాక్షాద్రామో రఘుశ్రేష్ఠః శేషో లక్ష్మణ ఉచ్యతే. ఎవరైతే సంపూర్ణ వాల్మీకి రామాయణంను సదా వింటుంటారో లేదా చదువుతుంటారో వారి పట్ల శ్రీరాముడు ఎప్పుడూ సంతోషంతో ఉంటారు. వారికి ఎల్లవేళలా పరిపూర్ణమైన రామానుగ్రహం ఉంటుంది. శ్రీరాముడు సాక్షాత్ సనాతనుడైన శ్రీ మహావిష్ణువు అవతారం. మహాబాహు రఘుశ్రేష్ఠుడైన ఆ రఘురాముడు పాపాలను హరించే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. ఆదిశేషుడే లక్ష్మణస్వామి.